ఇప్పుడు మనకి ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. నాకు సమస్య ఉంది, నేను కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నాను అన్నోడు చేతులు ఎత్తండి. కొంతమంది ఇలా, కొంతమంది ఇలా, రకరకాల ఇట్లా నేను నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న చాలా నలుగుతున్నాను నేను అంటే చేయొద్దు. దాదాపు అన్ని చేతులు లేసినాయని నా నమ్మకం. రైట్. ఇప్పుడు చాలామంది సమస్యలతో బాధపడుతున్నారు. బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది కొన్ని సమస్యల్ని ఫేస్ చేశారు. ఒక రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారు కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. అన్య రాజులు వచ్చి దేవుని ప్రజలను ఏలేటువంటి రాజును జయించారు. జయించినప్పుడు ఓటమి పాలయ్యాడు. ఓటమి పాలయ్యి ఈ రాజు ఏం చేశాడో తెలుసా? అన్య రాజుల దేవతలు బలమైనవి, ఆ బలమైనవి కనుకనే ఈ యెహోవాను ఆరాధిస్తున్న నన్ను, నా సైన్యాన్ని ఈజీగా ఓడించగలిగినాయి అని ఈ రాజు ఏం చేశాడు తెలుసా? జీవము కలిగిన దేవుడైన యెహోవాను పక్కన పెట్టేసి శత్రువులు ఏ దేవతలకైతే సాష్టాంగపడి మొక్కారో వాటికి ధూపం వేయటం మొదలుపెట్టాడు. వాటిని మెచ్చుకోవటం మొదలుపెట్టాడు. అవి గొప్పవి అని పొగట్టం మొదలుపెట్టాడు. ఇది ఇంకా ఎక్కువ నష్టానికే కారణమైంది అని రాయబడి ఉంది బైబిల్లో. ఈ రాజు ఈ పనికిమాలిన పని చేయటం వల్ల లాభం రాకపోగా, జయం రాకపోగా ఇంకా నష్టం కలగటానికి అది కారణమైంది అనుంది బైబిల్లో. అంటే ఈ రాజుగారు ఒక మేజర్ పాయింట్ మిస్ అయ్యాడు. ఇందాక మీరు అందరూ సమస్యల్లో ఉన్నారా అంటే అందరూ చేతులు ఎత్తారు. అవును బ్రదర్, అందరం సమస్యల్లోనే ఉన్నాము అని. సమస్యల్లో ఉన్నవాడు రెండు సంగతులు స్పష్టంగా తెలుసుకొని ఉండాలి. రెండు సంగతులు. మొట్టమొదటిది, సమస్యకు కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. రెండవది, పరిష్కారం ఏంటి ఎవరి దగ్గర ఉంది. ఈ రెండు విషయాల్లో క్లారిటీ ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తి సమస్యకు గల కారణం ఏంటి, దాని నుండి బయటపడటానికి పరిష్కారాలు ఏంటి అనేది వెతుక్కోవాలి. మీలాంటి ఒక ఆయన కొత్తగా అందరు లైన్లోనే ఉన్నారుగా? స్తోత్రం చెప్పండి గట్టిగా, పెద్దగా చెప్పండి. సరే, మీలాంటి ఆయన ఎందుకులే కానీ మా బ్రదర్లోనే ఒక బ్రదర్ ఉన్నాడు. ఓ రోజు ఎట్లనే కూటం జరుగుతుంది. నేను రాకముందు ఏదో అట్లా నడుస్తుందిగా, నేను వచ్చినాక అన్నీ పట్టించుకుంటా కాబట్టి కొంచెం జాగ్రత్త పడతారు. ఈ సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే వాళ్ళ దగ్గర ఒక మిక్సర్ బోర్డు ఉంటుంది, పెద్ద మిక్సర్ బోర్డు. ఎంతమందికి తెలుసు మిక్సర్ బోర్డు అంటే? కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మిక్సర్ బోర్డు అంటారు దాన్ని. అది ఉంటుంది. దాని దగ్గర ఓ బ్రదర్ కూర్చున్నాడు. సరే, సడన్గా నేను వేదిక మీదకి వచ్చాను. ప్రేయర్ స్టార్ట్ అయింది. పాట పాడుతున్నాను, నా వాయిస్ వస్తుంది, తబలాలు రాట్లా. తబలాలు అంటే తెలుసుగా? తబలాలండి. తబలాలు రాట్లా. నేను పాడుతున్న పల్లవి అయిపోయింది, రాట్లా. సరే, అక్కడున్న ఆపరేటర్ దగ్గరికి, ఆపరేటర్ కొత్తవాడు అనమాట, అతని దగ్గరికి ఇంకొక ఆయన పోయాడు. మావాళ్ళే. ఏంది తబలాలు రాదు ఏంది అని అంటే, చూస్తున్నానన్న, అదే చూస్తున్నానన్న. మిక్సర్ బోర్డుకి చిన్న చిన్న గేర్లు ఉంటాయి, పైకి కిందకని. అర్థమవుతుందా? పైకి కిందకని. పాపం పైకి అంటున్నారు, కిందకి అంటున్నారు, అక్కడున్న వాల్యూమ్స్ని తిప్పుతున్నారు. ఏం లే. సరే, ఇంకొక ఆయన పోయాడు. ఏంటి మీరంటే పక్కకి రండి అన్నాడు. వాళ్ళు పక్క వచ్చారు. ఆయన కాసేపు తిప్పాడు, ఏమి రావట్లా. ఇంకొక ఆయన పోయాడు, మా సీనియర్. ఏంది ఆయన అన్న పాట పాడుతున్నాడు, ఏంటి
అది చూస్తున్నామన్నా చూస్తున్నాం. ఈయన వచ్చాడు, మా సీనియర్. అన్న నీకు తెలుసా, మొత్తం పక్క రండి నేను చేస్తాను అన్నాడు. అన్న నీకు తెలుసా? తెలిసేది ఏంది, ఊడదీసి బిగిస్తా. ఓకే సరే వచ్చాడు. వచ్చి ఆయన కూడా కొంచెం గల్దిచ్చాడు, రాట్లా. చివరికి వేదిక మీద ఉన్నవాడు ఇంకొకడు పోయాడు. పోయి గేర్లు అవి ఏం చూడకుండా అక్కడ దాన్ని ఉన్నదాన్ని పరిశీలన గమనించి ఒక బటన్ నొక్కాడు, ఆన్ అయింది. విషయం ఏంటంటే మిక్సర్ బోర్డు స్విచ్ ఆఫ్ కొని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. స్తోత్రం. ఈ పోయినోడు స్విచ్ ఆన్ చేశాడు, సౌండ్ వచ్చింది. ఇప్పుడు మీకేం అర్థమైంది? ఇప్పుడు మిక్సర్ బోర్డు స్విచ్ ఆన్లో ఉంటే నువ్వు ఏదన్నా బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది. స్విచ్ ఆఫ్ కొని ఎన్ని బ్యాలెన్స్లు చేస్తే ఏమొస్తుంది? అంటే సమస్య ఎక్కడుంది? అక్కడున్న గేర్లలో ఉందా, లేకపోతే ఇంకో దానిలో ఉంది? ఇంకో దాని వచ్చినాడో లేదో ఒకటి తిప్పుతున్నాడు. అసలు ఎందుకు రావట్లేదు? సింపుల్గా మీకు అర్థం కావటానికి చెప్పాను అది. అట్లాగా ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు గల కారణం ఏంటి? దేవుణ్ణి ఎరగని వాడు సమస్యలు ఎదుర్కొంటున్నాడంటే దానికి ఒక కారణం ఉంది. దేవుణ్ణి ఎరిగిన వాడు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాడంటే కారణం ఏంటి? అవునా? మళ్ళీ చెబుతా. దేవుణ్ణి ఎరగనోడు సమస్యలను ఎదుర్కొంటున్నాడంటే నడిపింపు లేదు, చెప్పే మార్గం లేదు, గ్రంథం లేదు, పరిశుద్ధాత్మ సహాయం లేదు, దైవజనుల హెచ్చరిక లేదు, ఉపదేశం లేదు, ఏమీ లేదు. పాప ఎట్లా పోవాలో తెలియదు, పోతాడు ఎక్కడో గుంటలోనో మెట్లనో పడతాడు. అది వాడు సమస్యలు తెచ్చుకుంటాడు తెలియక. మనకు వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది, నీకు ఆలోచన చెప్తాననే వాగ్దానం ఉంది, నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్తాననే వాగ్దానం ఉంది, మళ్ళీ వాక్యం వినే అనుభవం ఉంది. అన్నీ ఉండి కూడా మనం సమస్యలను ఎదుర్కోవడానికి గల కారణం ఏంటి? అసలు బైబిల్లో దేవుని ప్రజలకు సమస్యల్ని ఎందుకు రానిచ్చాడు అనే ఒక పాయింట్ మీద పరిశోధన చేసుకుంటే రకరకాల కారణాల చేత భక్తులకు సమస్యలను దేవుడు అనుమతించాడు. వాటిల్లో మొట్టమొదటిది, వారు దేవుని మాటకు అవిధేయత చూపినప్పుడు వారు బుద్ధి పొందడానికి, సిగ్గు తెచ్చుకోవడానికి వారిని శత్రువులకి అంటే కొన్ని సమస్యలకి దేవుడు అప్పగించినట్టు బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది. సో సమస్యలకు మొదటి కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి పొరపాట్లు మనం కలిగి ఉండటం, తప్పులు చేయటం, సమర్థించుకోవటం, దాని విషయంలో మారు మనసు పొందకపోవటం మొదలైన కారణాలను బట్టి కొంచెం మనల్ని నలగేయటానికి దేవుడు అప్పగించే అవకాశం ఉంది. ఎందుకంటే మనం దేవుని బడిలో చేరాం కాబట్టి. ఎందులో? పిల్లవాడు ఉంటాడు, పిల్లవాడు వాడిని స్కూల్లో జాయిన్ చేయకముందు, ఇప్పుడంటే అన్నీ మా స్కూళ్ళన్నీ మారిపోయినాయిలేండి, అంత అఫీషియల్ అయిపోయింది. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్లో ఇవన్నీ బాగా రన్నింగ్లో ఉన్నాయి. పంతులమ్మ గారు ఉంటారు, వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు అన్నమాట పిల్లల విషయంలో. ఏ తల్లిదండ్రి అయినా వాడిని బడిలో చేర్చినంత వరకు వాడు ఏ దిబ్బల మీద తిరిగినా, ఏ రోడ్ల మీద తిరిగినా, ఏ వాగుల మీద తిరిగినా, వంకల మీద తిరిగినా వాడిని పట్టించుకోరు. ఎవరు? మాస్టర్. వీడిని బడిలోకి చేర్చయ్యా మాస్టర్ గారు, ఇది ఇక నుంచి వీడిని బడిలో చేరుస్తా, వీడి బాధ్యత నీదే, వీడికి 4 అక్షరం మొక్కలు నేర్పయ్యా అని వీళ్ళు 2 దండాలు పెట్టి, ఇద్దరు 2 చేతులు దండాలు పెట్టి మాస్టర్కి అప్పచెప్తారు. ఏం పేరా నీ పేరు? నా పేరా అండి అని వాడేదో చెబుతాడు, రాసుకుంటాడు. కూర్చోబా, వీడికి ఫలానా పుస్తకాలు తేండి, ఫలానా పలక తేండి ఏదో చెప్తాడు. వాడికి జాయిన్ అయిన తర్వాత రిజిస్టర్లో పేరు నమోదైద్ది. ఇక నమోదైన తర్వాత వినండి, రోజు ప్రజెంట్ ఉంటుందా ఉండదా? ఎవ్రీడేనా? అప్పుడప్పుడా? దేవునికి స్తోత్రం. ఎవడైనా ఎగ్గొడితే ఒరే ఫలానా సుబ్బారావు, ఒరే వెంకట్రావు, ఒరే రమేషు,
ఒరే రాజేషు అందరి పేర్లు పిలుస్తాడు. ఎవడి పేరు వాడు పలలేదు అనుకో, రే ఎర్రాడు అంటాడు. మాస్టారు వాడు 4 రోజులు వచ్చాడు, ఇప్పుడు రాట్లా, ఎక్కడున్నాడు రా, ఫలానా చెత్తకుండి పక్కన వాడు గోళీలాట ఆడుతున్నాడండి అని అనుకో, అక్కడ ఆపుతాడు. ఈత మిల్లెలు ఉండే, ఈత మిల్లెలు సరికి మిల్లెలు ఉంటాయి. శుభ్రంగా మెల్ల తీసుకుంటాడు, వెనక పెట్టుకుంటాడు చక్కగా. అలాగ నడుచుకుంటూ వెళ్ళి ఆయన్ని కనుక్కుంటాడు. అక్కడ చాలామంది పిల్లలు ఆడతారు, ఎవరిని కొట్టడు. హలో వింటున్నారా? వీటితో పాటు గోళీలు ఆడే పిల్లలు చాలామంది ఉంటారు. వాళ్ళని ఎవరిని కొట్టడో, ఎవడి పేరైతే రిజిస్టర్లో ఉందో వాడికి బ్యాక్ సీటు మీద చర్రం అంటది. ఏమంటది? ఎందుకు? ఆ దెబ్బకు వాడు ఆడుంటాడు తెలుసా? గోళీలు ఆట ఆడేవాళ్ళు మొత్తం నాడు పడేసి పరుగో పరుగు ఎక్కడికి, తరగతి గదిలో కూర్చొని గడగడగడగడగడలాడుతుంటాడు. ఎరా టైం ఎంతైంది? ఇక వాడికి మాట్లాడదు, ఎటు పడిద్దో చూస్తుంటాడు, ఇక అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ. ఎంతైంది? ఏం చేస్తున్నారా? అవసరమైతే మళ్ళీ కోటింగ్ ఉంటుంది, లేకపోతే ఆ ఒక్కటే దెబ్బ సరిగ్గా తగిలిద్ది. ఇక వాడు అదే రుద్దుడు కార్యక్రమంలో ఉంటాడు, ఇంజక్షన్ రుద్దినట్టు. స్తోత్రం, హల్లెలూయా. ఇక కూర్చోబెట్టి పాఠాలు చెబుతాడు. అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని దన్నలా, ఈయన ఎందుకు దన్నాడు? మొదటి ప్రశ్న. ఇక్కడ చాలామంది పిల్లలు గదిలో ఉన్నారు, ఇంతమంది ఉండగా ఆడెందుకు? కానీ వీళ్ళందరినీ ఇక్కడ వదిలిపెట్టి ఆడి కోసం పోయాడు. ఈ సన్నివేశం చెబుతుంటే ఎవరో గుర్తొస్తున్నారు కదా మనకి. దేవునికి స్తోత్రం. ఎవరు? 99 గొర్రెల్ని కొండల మీద వదిలిపెట్టేసి తప్పిపోయిన ఆ గొర్రె కోసం కాపరి వెతకడానికి వెళ్ళాడు అన్నది గుర్తొస్తుంది. వీడి కోసం పోయినప్పుడు అక్కడ చాలామంది ఉండగా ఎవరిని శిక్షించకుండా వీని మాత్రమే ఎందుకు శిక్షించాడంటే, వీని పేరు జీవగ్రంథమందు రాయబడింది. వీడు ఎక్కడ నిర్ణయించబడ్డాడంటే నిత్య జీవమునకు నిర్ణయించబడ్డాడు. వీడు దేవుని సంతానపు లెక్కలో చేర్చబడ్డాడు. దేవుని కుమారుడుగా, కుమార్తెల లిస్టులోకి ఎక్కాడు. సామాన్యుడి కొడుకుగా ఉంటే ఆయనే పట్టించుకోడు, కానీ ఇప్పుడు రాజుగారి కొడుకు అయ్యాడు. ఇక నువ్వు వద్దన్నా వదిలిపెట్టడు. అందుకు పడుతుంది కోటింగ్ మనకి. కోటింగ్ అనగా మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు గట్రా. ఎంతమందికి అర్థమైంది?